నమస్తే. నిన్న మహా న్యూస్ ఛానల్ అనే ఒక మీడియా సంస్థ ఆఫీస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిండ్రు అని, బయట ఉన్న కార్లను, లోపల ఉన్న కంప్యూటర్లను, ఫర్నిచర్ మొత్తం తుక్కుతుక్కు చేసిరని న్యూస్ వస్తుంది. దాడి ఎందుకు చేసినా, ఇట్లా భౌతిక దాడులకు ఎవరు దిగినా 100% తప్పే. దీన్ని ఎవరు సమర్థించరు. కానీ అసలు ఈ దాడి ఎందుకు చేసిండ్రు, అంత కోపం రావడానికి కారణం ఏంది అని చూస్తే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ప్రముఖుల ఫోన్లు అన్ని ట్యాప్ చేసిండ్రు, విన్నరు అని, ఇల్లీగల్ ఇది అని 2024 మార్చిలో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ ఎస్పీ అయిన రమేష్ అనే ఆఫీసర్, అంతకు ముందుకు ఎస్ఐబి డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు అనే ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయడంతో ఈ కేసు అనేది వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు ఈ ప్రణీత్ రావు అనే వ్యక్తిని సిరిసిల్ల డిస్టిక్ లో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర అరెస్ట్ చేసిండ్రు. ఇదంతా మెయిన్ గా అప్పుడు ఎస్ఐబికి చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఐపీఎస్ అనే ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ లో నడిచింది అని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరి మీద కేసులు బుక్ అయినాయి. ఇన్ఫాక్ట్ ప్రభాకర్ రావు యుఎస్ కి పారిపోయిండు, అబ్స్కాండ్ అయ్యిండు అని చెప్పేసి తర్వాత ఒక 15 months వరకు కేసు ఇష్యూ ముందుకు సాగకపోయినా సుప్రీంకోర్టు ఆర్డర్స్ మీద మళ్ళీ ప్రభాకర్ రావుని June 8న హైదరాబాద్ తిరిగి వచ్చిండు. వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 3 times దాకా సిట్ ముందు హాజరైండు. విచారణ నడుస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సిట్ ముందు ఒక్కొక్కరు హాజరై వాళ్ళ కన్ఫెషన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇదంతా కథ అప్పటి సీఎం కేసీఆర్ ఇంకా మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పేసి వాళ్ళకు శిక్ష పడాలి అంటూ కాంగ్రెస్ బీజేపీ లీడర్స్ కూడా ఆరోపిస్తున్నారు. ప్రచారాలు నడుస్తున్నాయి. ఇదంతా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్, పేపర్స్, ఇంకా డిజిటల్ మీడియా ఛానల్స్ కూడా కవర్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాయి. ఇదంతా ఓకే. అన్ని ఛానల్స్ లైన్ దాటకుండా వాళ్ళ వేలో న్యూస్ కవరేజ్ ఇస్తున్నారు. కొన్ని రోజుల నుండి తతంగం నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేతిలో ఉంది. వాళ్ళు ఇంకా నిజ నిజాలు తేల్చాల్సింది. రిపోర్ట్స్ ఇచ్చి న్యాయస్థానాల్లో ఈ కేసులో నిందితులు ఎవరు, వాళ్ళందరికీ శిక్ష పడుతుంది, పడాలి కూడా. ఇది ఓకే. కానీ మహా న్యూస్ ఛానల్ అనే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళ చేతిలోనే అఫీషియల్ రిపోర్ట్స్ ఉన్నట్టు, వాళ్ళే ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ఏ మెయిన్ ముద్దాయి అని కన్ఫర్మ్ చేసినట్టు థంబ్నెయిల్స్ పెట్టి, ఆ వీడియోస్ లోపల చూస్తే మాత్రం థంబ్నెయిల్స్ కి సంబంధించిన మ్యాటర్ ఏది కూడా ఉండకపోవడంతో వ్యక్తిగతమైన దాడికి కేటీఆర్ మీద దిగింది. 1-2 కాదు, కంటిన్యూగా ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన థంబ్నెయిల్స్ చాలా పెట్టింది. నిజంగా థంబ్నెయిల్స్ కి తగ్గట్టు మ్యాటర్ వాళ్ళ దగ్గర ఆధారాలతో ఉంది అంటే పెట్టి ఆ విషయం మీద ఓపెన్ గా ఆధారాలతో ప్రసారం చేస్తే ఒక లెక్క. కానీ అఫీషియల్ రిపోర్ట్స్ బయటకు రాకముందే వాంటెడ్ గా పర్సనల్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వీడియో థంబ్నెయిల్స్ పెట్టింది. ఇది ఎంత అంటే ఆ థంబ్నెయిల్స్ చూసిన ఎవరికైనా న్యాచురల్ గానే కోపం వస్తుంది. ఆ థంబ్నెయిల్స్ చూద్దాం ఒకసారి. కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి. ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఏ హీరోయిన్ ఆమె? మరి ఆ పేరు కూడా చెప్తే అయిపోయింది కదా. మీ దగ్గర అంత పగడ్బందీ అఫీషియల్ డేటా ఉన్నప్పుడు. రాత్రికి రాకపోతే హీరోయిన్స్, మోడల్స్ కాల్ రికార్డింగ్ భయపెట్టి అంటూ, ఇది ఎందుకు నాకు అర్థం కూడా కాలే, కరెక్ట్ గా తెలుస్తలేదు. భయపెట్టా, బయట పెట్టా, నా దగ్గరికి రాకపోతే ఆ ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. మీరే చెప్తే అయిపోతుంది కదా, మీకు ఆల్రెడీ అంత తెలిసిన విషయం అయినప్పుడు. ఇట్లా నా ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు అయిన వ్యక్తి మీద పెట్టే థంబ్నెయిల్. ఎస్, ఒక మీడియా సంస్థగా మీకు ఉండే స్వేచ్ఛ మీకు ఉంటది, అది ఒక లిమిట్ వరకు. కానీ అనధికారికంగా, అధికారికంగా ఆధారాలు ఏం బయటకు రాకుండా అంత నీచమైన థంబ్నెయిల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ ఆ థంబ్నెయిల్ చూస్తే ఎంత నీచంగా ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ అనే కాదు, ఏ తెలంగాణ బిడ్డ అయినా ఇంత వ్యక్తిగతంగా పచ్చిగా లిమిట్ దాటి కించపరిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలంగాణ బిడ్డ అని ఎందుకు స్పెసిఫై చేసినా అంటే, ఈ విషయం మీద కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కానీ కొంతమంది తెలంగాణ వాళ్ళు ఇది పక్క పథకం ప్రకారం జరుగుతుంది, తెలంగాణ నాయకులను, తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మళ్ళీ ఆంధ్ర ప్రాంత నాయకుల చెప్పు చేతల్లో తెలంగాణ నడిచేటట్లు కుట్ర జరుగుతుందని అంటున్నారు. అందుకే ఈ మాట వాడాల్సి వచ్చింది ఇక్కడ తెలంగాణ బిడ్డలకు అని. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇది ఒకవేళ నిజమైతే మాత్రం ఇలాంటి కుట్రలు ఆపి నిజమైన ప్రజా సమస్యలను మాట్లాడితే మంచిది. లేదు మా వెనుక ఏదో శక్తి ఉంది, ఎవరో ప్రోద్బలం చూసుకొని ముందుకెళ్తా తెలంగాణ మీద కుట్రలు చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు, గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణలో ఉన్న ఏ పార్టీ బిడ్డనన్నా సరే తెలంగాణ సమాజం ఇదే విధంగా రియాక్ట్ అవుతుంది. అది కొంచెం లిమిట్స్ దాటకుండా ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైతే తెలంగాణ ఆత్మ గౌరవం కోసమో అస్తిత్వం కోసం కొట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కంటికి రెప్పలకి ఎట్లా కాపాడుకోవాలనేది తెలంగాణ బిడ్డలందరికీ ఆల్రెడీ తెలుసు, కాపాడుకుంటారు కూడా. జర్నలిజం పీపుల్ కాపాడకుండా ఒక టీవీ ఛానలే ఎస్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది అంట. ఏంది వీళ్ళే కన్ఫర్మ్ స్టేట్మెంట్ అంటే నీకు సిట్ రిపోర్ట్ ఇచ్చిందా, లేకపోతే తెలంగాణలో మీరే ఇన్వెస్టిగేషన్ సంస్థలు అయిపోయినారా? కొన్ని ఛానళ్ళు ఇలాంటి నీచ పనులు, వన్ సైడ్ డబ్బా గుట్టే పనులు చేయడం వల్ల ఇప్పటికీ ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి డిజిటల్ మీడియా షిఫ్ట్ అయినారు జనాలందరూ. ఇంకా ఇదే పనులు ఇంకా దిగజారి మరీ చేయడంతో జనం మీరు చెప్పేవి నమ్మరు, నవ్వుకుంటారు. ఇంకా ఎందుకంటే ఒకప్పుడు నడిచింది, మీరు ఎట్లా ప్రచారం చేసినా కంటిన్యూగా ఒక
అబద్ధాన్ని నిజము అని చెప్పిన నమ్మిండ్రు, అప్పుడు అది నడిచింది. కానీ ఇప్పుడు ఇది ఎక్స్పైర్డ్ స్ట్రాటజీ. జనం సొంతంగా అనలైజ్ చేసుకుని ఏది నిజం ఏది అబద్ధం, ఏ విషయం ఎంతవరకు తీసుకోవాలి, దాని వెనకాల ఎట్లాంటి కుట్ర ఉంది, ఎవరి కుట్ర ఉంది అనేది సింపుల్ గా వాళ్ళు ట్రాక్ చేసి అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం వల్ల ఇంకా ఇజ్జత్ తీసుకోవడం తప్ప వేరే ఏముండదు. జై తెలంగాణ, జై హింద్.